ప్రభు నామనకు ఘనత కలుగును గాక. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11వ వాక్యం మనం చదువుకుంటున్నాము. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్లించెను. కనుక నేను ఓర్వలేకపోయి ఉండియు ఇశ్రాయేలీలకు నశింపచేయలేదు. ఈ మాట యెహోవా దేవుడని యెహోవా పలికినటువంటి మాటలు ఇవి. ఇశ్రాయేలీలు మరియు వాగ్దత్త ప్రదేశం ప్రయాణంలో మోయాబు దేశంలో దిగారు. షిత్తీములో దిగినప్పుడు ప్రజలు మోయాబీయులతో వ్యభిచారం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మోయాబీయుల స్త్రీలు వారిని విగ్రహారాధనకి పిలిచి వాళ్ళ దేవతలకు బలి అర్పించిన వాటిని వీరికి భోజనం పెట్టించి దేవుడికి కోపమైనటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేసి వ్యభిచరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇటు సమయంలో దేవుని కోపం వారి మీద రగులుకొను. మోషేతో దేవుడు మరి ప్రధానులను పిలిపించి ఎవరెవరు ఈ పని చేశారో వాళ్ళని సూర్యునికి ఎదురుగా ఉరి తీయించమని చెప్తున్నటువంటి సమయంలో ఇశ్రాయేలీలో ఒక యవనస్తుడు ఒక మోయాబీయుల స్త్రీని తీసుకొని తమ గుడారం సహోదరులకు గుడారంలోనికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అహరోన్ మనవడైనటువంటి ఫినెహసు ఈట చేత పట్టుకొని పోయి వారి ఇద్దరి కడుపులో నుంచి దిగిపోయేటట్టుగా ఈటతో పొడిచారు. అందరితో ఇశ్రాయేలీలకు వచ్చినటువంటి తెగులు ఆగిపోయింది. అప్పటికే దేవుని కోపం వారి మీద రగులుకొని 24,000 మంది చనిపోయారు. అప్పుడు యెహోవా పలికిన మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకము పాపంతో నిండి ఉంది. ఎప్పుడెప్పుడు పాపం చేయాలని మనుషుల్ని అపవాది శోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలు ఆ పాపానికి లోబడకూడదు. ఆ పాపానికి లోబడే వాళ్ళు దేవుని బిడ్డలను పిలవకూడదు. దేవుని బిడ్డలను పిలువబడేవారు తమను తామును ప్రత్యేకపరచుకొని జీవించాలి. ఫినెహాసు ఈ పని చేసినందున దేవుడు ఫినెహాసును మెచ్చుకొని వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించెను. కాబట్టి నువ్వు అతనితో ఈ మాట అనుమో, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. అది నిత్యమైన నిబంధన, యాజక నిబంధన. అతనికి అతని సంతతి వారికి నిరంతరం కలిగి ఉండును అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మన అపరాధం నిమిత్తం, మన పాప నిమిత్తం యేసు ప్రభువు సిలువలో మరణించాడు. మనమందరం పాపమే, నీతిమంతుడు లేదు, ఎవరు లేరు. ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న వారేనని రోమీలకు రాసిన పత్రికలో చూస్తున్నాం. అయితే యేసు ప్రభువును అంగీకరించిన వారు, విశ్వాసం ఉంచిన వారు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అని మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, మన అపరాధముల చేత మనం చనిపోకుండా మనల్ని బ్రతికించడానికి దేవుడు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఫినెహాసు ఏ విధంగా ఆ ప్రజలందరి కొరకు మధ్యవర్తిగా పనిచేశాడో మనందరి నిమిత్తము, సమస్త అన్ని జనుల నిమిత్తం కూడా యేసు ప్రభు మధ్యవర్తిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన తండ్రి ఓర్వలేని దాన్ని ఆయన కూడా ఓర్వలేదు. మనకు మధ్యవర్తిగా నిలబడి మన అందరి పాపం నిమిత్తము సిలువలో ప్రాణం పెట్టినట్టుగా చూస్తున్నాం. అట్టి ప్రభుని మనం నమ్మి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు ఈ లోకంలో జీవిస్తూ మనం కూడా నిత్య జీవంలో ప్రవేశించినట్లుగా దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, నీకు వందనాలు నాయన. మేము నశించిపోవడం నీకు ఇష్టం లేక మీ ఏకైక కుమారుని లోకానికి పంపించి మాకు మధ్యవర్తిగా నిలబెట్టినందుకు స్తుతి స్తోత్రం. మేము కూడా నీ చిత్తానికి లోబడి నా తండ్రి నీ కుమారుని ప్రేమించి ఆయన ఎందు విశ్వాసం ఉంచి నశించిపోకుండా నిత్య జీవంలో ప్రవేశించినట్లుగా మాకును సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.